నిన్న పాడి కౌశిక్ రెడ్డిపై తిరుగుబాటు, హుజురాబాద్ బీఆర్ఎస్లో ముసలం, ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం, ముఖ్య నేతలతో రహస్య సమావేశం. ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఇప్పుడు కౌశిక్ రెడ్డి యొక్క ఆగ్రహంతో, కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యవహారంతో ఇదంతా కూడా పార్టీ డ్యామేజ్ అవుతా ఉన్నది. నిజంగా కూడా హుజురాబాద్లో ఈటల రాజేందర్ని కాదని హుజురాబాద్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి అక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఆయనను గెలిపివ్వడం జరిగింది. కానీ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే కనిపిస్తుంది పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహారం అంతా కూడా. గెలిచినప్పటి నుంచి కూడా మొన్న పోలీస్ అధికారి అయినటువంటి సిపి పైన కూడా అక్కడ వాళ్ళ క్యాస్ట్ని తిడుతూ ఆయన మాట్లాడింది. ఒక సిపి, ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్లో ఉన్నాడు, అట్లాంటి వ్యక్తి ఒక సిపిని ఆ రకంగా అనడం అది సరైనటువంటి విధానం కాదు. దాని తర్వాత ఇక్కడ ఏదో ఈడ కూడా మన అరకపూడి గాంధీ అనుకుంటా వాళ్ళకు మధ్యలో అది లొల్లి అయిపోయింది. సో ఎప్పుడు కూడా వివాదాస్పదంగా ఉండేటువంటి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంతో పార్టీ అంతా డ్యామేజ్ అయిపోతూ ఉన్నది. దీనివల్ల రానున్నటువంటి భవిష్యత్తులో పార్టీ పైన పెద్దగా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఒక చోట జమ అయిపోయి వాళ్ళంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన యొక్క వ్యవహార శైలి పైన అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక తాడో పేడో తెలుసుకుంటూ ఉంటే ఆయన అన్న ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి. మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను పట్టించుకోవట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఒంటెత్తు పోకడలు ఎక్కువైపోతూ ఉన్నాయని చెప్పేసి నిన్న వీళ్ళందరూ కూడా సీనియర్లంతా కూడా వాళ్ళంతా కూడా గురుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పాడి కౌశిక్ రెడ్డి పైన. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒంటెత్తు పోకడలు, వ్యవహార శైలిపై స్థానిక నాయకత్వం తిరుగుబావుట ఎగరవేసింది. గత రాత్రి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ధర్మారంలో ఓ వెంచర్లో సుమారు 100 మంది ముఖ్య నాయకులు అత్యవసరంగా రహస్య సమావేశం నిర్వహించారు. రాజకీయ వర్గాల్లో ఇదంతా కూడా కలకలం రేపుతున్నది. సమావేశంలో పాల్గొన్న నాయకులు పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీ నియోజకవర్గంలో భ్రష్టు పట్టిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులను ఎమ్మెల్యే కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారు. వీణవంక జాతర వంటి తన వ్యక్తిగత వివాదాలను పార్టీపైకి రుద్దుతున్నారని, కార్యకర్తలను అనవసరంగా పోలీస్ కేసుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న వారిని గాలి కొదిలేసి కౌశిక్ రెడ్డి తన సొంత ఎజెండా కోసం వాడుకుంటున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. అందరం కలిసికట్టుగా ఉండి పార్టీని, తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకుంటామని తీర్మానించినట్టు తెలుస్తుంది. కాగా అసమ్మతి గలం వినిపించిన వారిలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నేతలు ఉండడం గమనార్హం. దీంతో హుజురాబాద్ గులాబీ పార్టీలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఏం జరగబోతా ఉంది? పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది. వీళ్ళంతా కూడా కలవడం జరిగింది. ఒక వెంచర్ దగ్గర వీళ్ళంతా కలిసి దాదాపు 100-150 మంది అంతా, చాలామంది ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంటే కార్యకర్తలను పట్టించుకోవు, తర్వాత సీనియర్ లీడర్లను పట్టించుకోకుండా ఒంటెత్తి పోకలు పోతా ఉన్నాడు. ఆయన చేసేటువంటి అరాచకాలతో, ఆగ్రహంతో మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కేసుల పాలైపోతా ఉన్నారు. అనవసరంగా వాళ్ళని లాగుతా ఉన్నారు. అనవసరమైనటువంటి విషయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయంలో కూడా వాళ్ళందరినీ లాగి బదనం చేస్తూ ఉన్నారు. ఆయన ఒంటెత్తు పోకడలు అవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా తీర్మానించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సీనియర్లకు కూడా దక్కని ప్రాధాన్యం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుతో రానున్న కాలంలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే అవకాశాలు ఉందని స్థానిక సీనియర్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి మొదట సీనియర్లకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ తర్వాత కాలంలో పార్టీలో కీలక నేతలను పక్కన పెట్టి జూనియర్లకు స్థానం కల్పించడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం కావచ్చని భావిస్తున్నారు. మొదటి నుంచి వివాదాలకు కీరప్ అడ్రస్గా నిలిచిన కౌశిక్ రెడ్డి ఈ మధ్య కాలంలో నోటి దురుసు సైతం ఎక్కువై అధికారులను, పత్రికా ప్రతినిధులను, తోటి రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. నియోజకవర్గంలో మొదటి నుంచి పార్టీకి గట్టి పట్టు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న శైలితో పార్టీ తిరోగమన దిశలో పయనిస్తుందని భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ పార్టీని నట్టేట ముంచుతున్నారని వాపోతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తనకు అండగా ఉన్నారని భావిస్తూ కింది స్థాయి క్యాడర్ పట్ల చులకనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చినప్పటికీ వారి గెలుపునకు సహకరించకుండా బయటికి పార్టీ అభ్యర్థులకు సహకరించారని వాళ్ళు అంటా ఉన్నారు. పార్టీ పతనానికి కారణమవుతున్న కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా నిన్న కోరడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఏమన్నా అంటే నిజంగా కూడా నెంబర్ 4 or 5 చెప్పుకుంటాడు ఇప్పుడు ఈయన కౌశిక్ రెడ్డి. మొత్తం నాకు హరీష్ రావు అండలు ఉన్నాయి, కేటీఆర్ అండలు ఉన్నాయి, వీళ్ళ అండలు ఉన్నాయి, వాళ్ళ అండలు ఉన్నాయి అని చెప్పేసి గొప్పగా చెప్తా ఉంటాడు. ఎప్పుడు కూడా కేటీఆర్ పక్కన, హరీష్ రావు పక్కన ఓ ప్రెస్ మీట్లలో, లేకపోతే ఓ ధర్నాలలో, లేకపోతే ఈ ఏదైతే అవుతాయో మీరు చూడండి, ఈయన వెనకాలే ఉంటాడు. వీళ్ళ వెనకాల ఉండి ఏమవుతుందంటే
వాళ్ళేమో ఒక జోకర్ లాగా చూస్తారు, అది వేరే విషయం అనుకోండి. సరే, మొత్తానికైతే దీంట్లో కనపడి ఏం చేయాలంటే, వీళ్ళతో నాకు సన్నిహిత్యం ఉన్నది, మీరు ఎన్ని నా పైన కంప్లైంట్ చేసినా కానీ ఏం కాదు, నాకు అక్కడ పతారం ఉంది, అధిష్టానం దగ్గర నా పతారం ఉన్నది, నేను ఏదైతే అది చేస్తా అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ధోరణిలో కౌశిక్ రెడ్డి వ్యవహారం అంతా కూడా కనబడతా ఉంటుంది. ఇదంతా కూడా నచ్చనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇది మార్చుకోకపోయినట్లయితే పార్టీకి ఏదైతే ఆ మూమెంట్లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కనిపించింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ ఈటెల రాజేందర్ లాంటి ఒక అంటే ఓటమి చెందినటువంటి అయినటువంటి ఈటెల రాజేందర్ పైనే ఆడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించింది అక్కడ. అంటే అంత పట్టున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలోనే పట్టు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన అధిష్టానం చర్యలు తీసుకోవాలి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు రాకపోయినట్లయితే పార్టీకి ఇబ్బంది ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు నిన్న వాళ్ళంతా కూడా ఒక చోట చేరి వాళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకొని అధిష్టానానికి రేపు మాపో కంప్లైంట్ పాడి కౌశిక్ రెడ్డి పైన ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.